మీ అమ్మాయి పెళ్ళి అవ్వట్లేదు, మ్యాట్మనీకి ఇచ్చి ఏదో ఒకటి ట్రై చేయరాదు, ఇక్కడికి పోయి వెతకరాదు, లేకపోతే మీ కొడుకు విషయంలో ఇలా చేయరాదని మనుషులు చాలా జ్ఞానంతో నీకు సలహాలు ఇస్తారు. మహామేధావులు, జ్ఞానవంతులు ఈ భూమి మీద ఉండొచ్చు, టాలెంటెడ్ స్కిల్ పర్సన్స్, నీకు మించిన జ్ఞానము స్కిల్ ఎవరికి లేకపోయి ఉండొచ్చు. కానీ నీ స్కిల్ అయినా నీ జ్ఞానమైనా జీరో. కానీ దేవుని శక్తి మాత్రమే కార్యం జరిగించగలదు. సైన్స్ అండి, సైన్స్కి విరుద్ధం అండి. ఇది ఎలా జరిగింది? శారా గర్భం తెరవబడ్డం సైన్స్కి విరుద్ధం. దేవుని కార్యములు సైన్స్కి విరుద్ధమే. ఎందుకో తెలుసా? దేవుడు శక్తిమంతుడు, ఆయన మహాప్రభావము కలిగిన వాడు. ఆయన అరే ఎంత పిచ్చితనం అండి అంటారండి. ఇప్పుడు అబ్రహాము శారా పిచ్చోళ్ళ, వెర్రోళ్ళు అండి వాళ్ళే ఇప్పుడు ఉంటే అందరు లోకమంతా పిచ్చోళ్ళు, మూఢనమ్మకం, మూఢభక్తి అనేవాళ్ళు. ఎందుకో తెలుసా? శారా గర్భ స్త్రీ ధర్మం ఉడికిపోయాక దేవుడు ఆ గర్భము తెరిచే శక్తిని ఆ గర్భసంచికి దేవుడు అనుగ్రహించాడు.